నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే గుంటూరులో మెగా డిఎస్సి 2025 అంశం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మెగా డిఎస్సిపై చర్చకు తాను సిద్ధమంటూ టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు. గుంటూరులోని లార్జ్ సెంటర్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. డిఎస్సి నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. మరి ఈ సవాల్ కు ప్రతిపక్ష నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని అనుమానాస్పద వ్యక్తులు వాహనాలపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ కిరణ్ తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశమైన పోలీసులు ఎలాంటి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులు సూచించారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. పోలీసుల కాటన్ సెర్చ్ తో ఇనిమెట్ల గ్రామంలో భద్రతపై అవగాహన పెరగడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇనిమెట్ల గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు ఒక 37 వాహనాలని తీసుకురావడం జరిగింది. వీటిని వెరిఫై చేసి పత్రాలు ఉన్న వాటిని సరిగ్గా లేకపోతే మాత్రం ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇనిమెట్ల గ్రామం రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇది కొంత సమస్యాత్మక గ్రామంగా మా దృష్టిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఇక్కడ 2 కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ గ్రామస్తులందరికీ మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఎలక్షన్లు మీకు అందరికీ తెలుసు, వస్తుంటాయి పోతుంటాయి. ఓటు గౌరవప్రదంగా వేసుకొని దాన్ని ఆలోచించుకోవాలి. కానీ మీరు ఇప్పటికీ కోర్టులు తిరుగుతున్నారు, కేసులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో అది ఎప్పుడు కూడా మంచి సంప్రదాయం కాదు. ఆ పద్ధతి రిపీట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. కఠిన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. పల్నాడు జిల్లా కారంపూడి మండలానికి చెందిన టీడీపీ నేతలు, రైతులు గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు. కారంపూడి ఎస్ఐ వాసు తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఐ వాసు కారంపూడి మండలంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మహిళలు, రైతులను సైతం పలు రకాలుగా వేధించారని ఆరోపించారు. ఎస్ఐ తీరుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఎస్ఐ వాసును పోలీస్ శాఖ నుంచి తొలగించినప్పటికీ ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. టీడీపీ నేతలు, రైతులు ఐజీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్ఐ వాసుపై సమగ్ర విచారణ జరిపి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే పోలీస్ శాఖ నుంచి తొలగించాలని ఐజీని కోరారు. మాది కారంపూడి మండలము, మాది లక్ష్మీపురం గ్రామము. నా పేరు లింగిరెడ్డి వెంకటరెడ్డి. నేను మాజీ సర్పంచ్ని. మా పిల్లలు ఏదో చేంకాడు చిన్నగొడవ ఒకడే తాగి కూడా నన్ను తిడతా ఉంటే మా పిల్లలు అడగటానికి పోయినారు, చెరువు దెబ్బ కొట్టుకున్నారు. దానికి మా పిల్లలు ఇతని అరాచకాలు భయపడి పారిపోయినారు. నన్ను నా కూతుర్ని తీసుకొచ్చి ఉదయం 8 తీసుకొచ్చి రాత్రి 12 దాకా ఉంచి ₹1,50,000 మధ్యవర్తులకు ఇస్తే కానీ అప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. మా పిల్లల్ని ఆయన ఎటో టూరు పోయి వచ్చిన దాకా 20 రోజులు ఉదయం నుంచి రాత్రి దాకా ఎవరికి చెప్పుకున్నా ఎవరు మాటినరు, ఊరిని రానియరు. మా దగ్గరికి సెల్ ఫోన్లు ఉన్నారు. నానా ఇబ్బందులు పడ్డామండి. ఆయన నుంచి డబ్బులు పోయి అన్నీ పోయి వరి కోసుకోవటానికి పిల్లలందరూ జైల్లో ఉంటే వరి ఎట్ట కోసుకుంటాం స్టేషన్లో. అది ₹4,5 లక్షల వరి కోసుకోలేక దండకు పడ్డాం. అతని నుంచి చాలా అరాచకం, చాలా బాధపడ్డాం. అంటే పెద్దోడని చూడకుండా అరే నా కొడుకు కాబట్టి నన్ను అంటాడు. నాకు 70 ఏళ్ళు వేసండి. అతను వేసంత నన్ను ఆ పని చిత్రహింసలకు పెట్టి ఎట్ట పడితట్ట మాట్లాడి అసలు అంత బాధ సత్యపాద్య అనిపిద్దరా ఈ నుంచి ఎందుకు అనిపించేది. అన్ని ఇబ్బందులు పడ్డాను. అసలు ఈ సర్వీస్కే పనికిరాడండి. మేము చెప్పటానికే పెద్ద ఆయన దగ్గరకు వచ్చినాం. మేము ఐజీ ఆఫీస్ కాడికి వచ్చినామండి. ఆయన మా మండలం కాదు, అసలు సర్వీసులోనే పనికి అంత అరాచకం ఎక్కడ ఉండదేనండి ఆయన చేసేది. రాంపాటి కోటయ్య అండి, కారంపూడి మండలం గాజువారిపల్లె. అయ్యప్ప అనే అతను ఎస్ఐ గారిని
ఎస్ఐ గారు వచ్చి మా ఇంట్లో ఎస్ఐ గారు కూర్చోబెట్టి కానిస్టేబుల్ని గోంగూరతో అటకాడంటే కానిస్టేబుల్ వచ్చినారు. వచ్చి ఎస్ఐ గారు పిలుతున్నారు రారా అన్నాడు. ఎందుకండి సార్ అన్న. పండింది ఎక్కువ అన్నారు. నేను వచ్చిన ఎందుకోనని. వచ్చరికి ఎస్ఐ గారు అయ్యప్పని మా ఇంట్లో కూర్చొని ఆ కాగితాలన్నీ పడేసి మొత్తం నా భార్య ఇంట్లో నేను ఎందుకండి అట్ట వేస్తున్నారు ఏందని మొగమడుచుకోలేకపోతే వాడు కూడా వస్తాడులే యాడికి పోళ్ళు అనుకుంటా అన్నీ దింపినారు. అదేందండి మా ఇంటి మీద ఆ నోట్లన్నీ తీస్తారు ఏందండి అంటే, అరే వాడు అయ్యప్ప నీకు 30 లక్షలు ఇచ్చిండంట కదరా, ఆ డబ్బులు ఆడబెట్టిన సిపిరా నా కొడకాండు. ఏమంటే 30 లక్షలు ఇచ్చినారంట. 30 లక్షలు ఇస్తే వాడు నోట్ అన్న ఉండాలి లేదా మడిచి అన్న ఉండాలి. వాడి మాటలు ఎంత బాగా నమ్మొచ్చినవండి. ఇగో నా నోట్ల మీద నా డబ్బులు ఉండేయండి, ఎవరి తారీఖు లేదుండే చూసుకోమనయ్యా ఇచ్చినాను ఆయనకి. సరే రారి ఈ డబ్బులన్నీ వాడినంట కదరా అని నోట్లు మొత్తం తీసుకొని వెళ్ళిపోయిండు. సరే పానీలన్నా నా జీబులో ఎక్కించుకొని పోయినారండి. సరే పోయినాక ఆ నైటు మళ్ళీ ఆడ కూర్చొని ఏందిరా డబ్బుల సంగతి ఏందిరా అన్నాడు. నాకైతే తెలియదు ఎస్ఐ గారు, నువ్వు చంపినా నాకు ఇష్టమేనండి, నాకైతే తెలియదు. ఆంధ్ర సువార్త లూథరన్ సంఘంలో జరుగుతున్న అక్రమాలు, అక్రమ బదిలీలను నిరసిస్తూ పాస్టర్లు, ప్రజా సంఘాలు విజయవాడ ధర్నా చౌక్ వేదికగా 48 గంటల దీక్ష చేపట్టాయి. ఈ దీక్షకు మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పొందుగల చైతన్య మద్దతు తెలిపారు. పాస్టర్లు, ప్రజా సంఘాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాస్టర్ సత్యప్రకాష్ మృతిపై చైతన్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ బదిలీ ఉత్తర్వుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించి బాధ్యతల నుంచి తప్పించుకోవాల్సిన కమిటీ సభ్యులు తమ పరిధి దాటి పాస్టర్లను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని చైతన్య హెచ్చరించారు. నేను పొందుగల చైతన్య మాలయవసేన రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాను. ప్రతిని పొన్నికల ప్రజా సంఘాలుగా అలాగే ఇక్కడ అనేక మంది పాస్టర్లు ఈ రోజున ధర్నా చౌక్ వేదికగా ఏఎల్సీలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అక్రమ బదిలీల మీద, అలాగే వేధింపులకి మీద ఈ యొక్క 48 గంటల దీక్షకి పిలుపునివ్వడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజా సంఘాలు, మాలలు, మాదిగులు అనేక సంఘాలు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరైతే ఈ ఏఎల్సీ సంఘాల్లో ఏర్పడిన అనిశ్చితి నెలకొల్పడానికి ప్రభుత్వం అలాగే కోర్టు వారు ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ యొక్క కమిటీ యొక్క బాధ్యతలు ఎలక్షన్ని ప్రాపర్ వేలో జరిగి వాళ్ళ బాధ్యత తీసుకొని వెళ్ళిపోవటం. సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయల జీతాలు తీసుకొని ఉద్యోగంగా తింటూ అలవాటు పడినటువంటి ఇక్కడున్న సంఘాలు, కొన్ని ఆర్ఎస్ఎస్ సంఘాలకి అలాగే ఈ యొక్క వేధింపులకు పాల్పడుతున్న సంఘాలతోటి కుమ్మక్కై సుమారు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేయవలసిన పని చేయకుండా వాళ్ళకు లేనటువంటి అక్రమ ఈ ట్రాన్స్ఫర్లతో వేధింపులకు గురి చేస్తూ ఉంటే, అయితే వీళ్ళు దాన్ని మరి ఏం చేస్తున్నారు, మా కురియన్ గారు అయితే తీసుకోవట్లేదు అంటున్నారు. కానీ వీరైతే ఏఎల్సీ నుంచి డ్రా అవుతుంది. ఇవన్నీ కవర్ చేసుకోవడానికి అలాగే కాలం వెళ్ళబుచ్చడానికి, ఎక్కువ కాలం చేయడానికి వీళ్ళు కూడా ఈ రిమైనింగ్ ఇద్దరు కూడా అంటే కొంత జీతం తీసుకుంటున్నారు. జోసఫ్ పిఎస్ గారు అయితే 100% తీసుకుంటున్నారు. జయరత్న కుమార్ గారు అయితే మాకు తెలీదు, తీసుకుంటున్నారో లేదని మాకు తెలీదు. కానీ వీరు తీసుకుంటూ దాన్ని కాలయాపన చేస్తూ మా యొక్క సమస్యల్ని పెద్దదిగా చేస్తూ పాస్టర్లను ఇబ్బంది పెడుతూ 450 మంది పాస్టర్లని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరు చెప్పి ఆల్మోస్ట్ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ చేసి, అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. టోటల్గా 450 మందికి వాళ్ళు ఈ నోటీసు, షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కనుక ఈ యొక్క పాస్టర్ గారు గత 25 సంవత్సరాల నుంచి ఈ ఏఎల్సీలో సేవ చేస్తున్నారండి. వారి జీవితాలు ఇప్పుడు ఒక్కసారిగా మా మేనేజ్మెంట్ కాకుండా వీళ్ళు చేయడానికి అర్హత లేదు. వీరు ఓన్లీ ఎన్నికలు చేయడానికి వచ్చారు. కనుక అలాంటి కార్యక్రమాలన్నీ విరమించుకుని వారు స్వచ్ఛందంగా మాకు ఎలక్షన్లు పెట్టి ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ని మాకు అప్పచెప్పవలసిందిగా కోరుచున్నాను. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశంసించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఐసీఏఐ సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ 58వ రీజనల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. గుంటూరు, విజయవాడ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ 2 రోజుల సదస్సులో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే చార్టెడ్ అకౌంట్ అయ్యేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్లయింట్లే కాకుండా బ్యాంకులు, పన్నులు వసూలు చేసే సంస్థలు సైతం సీఏ సంతకాన్ని విశ్వసిస్తాయని అన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకోకపోయినా చార్టెడ్ అకౌంట్లతో మాత్రం ఆర్థిక విషయాలను తప్పకుండా పంచుకుంటారని మంత్రి చమత్కరించారు. ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్ ఇలా జరుగుతుంది. ఈ ఈవెంట్ ఒక్కదానికే
ప్రతిసారి కూడా 2000 నుంచి 3000 మంది వస్తారు. ఇక్కడ మనకి ఈ గుంటూరు దీనికి కనెక్టివిటీ లేదు కాబట్టి అనుకునేవాళ్ళు అనమాట. సో జనం వస్తారు రారండి. ఈరోజు 2000 మందికి పైన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఒకే ఒక కన్వెన్షన్ సెంటర్లో ఉండేది అరుదు. ఇలాంటి ప్లేసుల్లో మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు అండ్ పాండిచ్చేరి అండ్ కర్ణాటక మిగతా ఊరు నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. ఇది మంచి కాంబినేషన్ వచ్చారు. సో మాకు ఈ 2 రోజుల ఈ సదస్సులో మాకు అన్ని టాపిక్స్ మీద మనకి ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, జిఎస్టీ అయితేనేమి, అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అయితేనేమి, అండ్ ఈ టెక్నాలజీ అన్ని ఇనిషియేటివ్స్ మీద కూడా సో మాట్లాడడం జరుగుతుంది. సో మాకు ఈ కార్యక్రమానికి సో ఇవాళ మినిస్టర్ గారు వచ్చారు. మినిస్టర్ గారు మాట్లాడడం చెప్తున్నారు. మాకు మాది మీద ఆడిటర్స్, ఇక్కడ ఆడిట్ క్వాలిటీ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మా ఆడిటర్స్ అన్న వెంటనే మాకు ఉన్నది మూడు పిల్లర్స్. మాకు ఎక్సలెన్స్, ఇండిపెండెన్స్ అండ్ ఇంటెగ్రిటీ. ఈ మూడింటి మీద ఆధారపడిన ప్రొఫెషన్ మాది. ఇప్పుడు 78 సంవత్సరాల నుంచి ప్రొఫెషన్ 1949లో చార్టర్డ్ అకౌంట్స్ యాక్ట్ 1914 మూలంగా స్థాపించబడింది. 78 సంవత్సరాలు 79 సంవత్సరాలకు వచ్చాము ఇప్పుడు. సో ఇన్ని సంవత్సరాలు కూడా మచ్చలేనటువంటి మంచి పబ్లిక్ ట్రస్ట్తో మంచి ఆడిట్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మా ప్రొఫెషన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే మీరు ప్రపంచంలో ఏ ఊరు వెళ్ళినా మన ఇండియన్ చార్టర్డ్ అకౌంట్ ఉన్నారు. అలాగే మాకు ప్రపంచం మొత్తం మీద మన భారతదేశంలో కాకుండా 55 చోట్ల మా చాప్టర్స్, ఇండియన్ చాప్టర్స్ ఉన్నాయి. 30 సిటీస్లో వీ హ్యావ్ ఇండియన్ మా ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఉన్నాయి. అంటే ప్రపంచం నలుమూలల విస్తరించాం. కరెక్ట్గా వారం రోజుల ముందే మేము ఓహాయో, యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఒక చాప్టర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మేము ఈ ప్రొఫెషన్ ఎంత గొప్పదంటే సో మాకు ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని కాంటినెంట్స్లో కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెడతాం. మీరు ఏ ప్రొఫెషన్ లేదు. ఎన్నో 143 కంట్రీస్లో ఉన్నారు. ఏది ఇలాంటి మా చార్టర్డ్ అకౌంట్స్ లాంటి వాళ్ళు. దాంట్లో మా ఇండియన్ చార్టర్డ్ అకౌంట్స్ ఒక్కటే ప్రపంచం మొత్తం మీద ప్రశంస కలిగిన ఒకటి. రెండోది, ప్రపంచంలో మాకు ఈ ఫారెన్సిక్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ మిగతా అన్ని దేశాల ముందు మొట్టమొదటి పెట్టింది ఎవరంటే మాది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్స్ ఆఫ్ ఇండియా. కైకలూరు నియోజకవర్గ కూటమి విస్తృత స్థాయి సమావేశంలో ఏలూరు జోనల్ కోఆర్డినేటర్ టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు కైకలూరు పర్యటన విజయవంతం చేయడంపై సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని చెప్పారు. నియోజకవర్గ ప్రధాన సమస్యలు, రైతుల ఇబ్బందులు, పార్టీ కేడర్ విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చిస్తారని వెల్లడించారు. ఇక మాజీ సీఎం జగన్ పై ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల పేరు పలికే అర్హత కూడా జగన్ కు లేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజల్లోకి వెళ్లకూడదన్నదే జగన్ దురుద్దేశమని ఆరోపించారు. క్లస్టర్ వారీగా కూడా ఉన్న సమస్యలన్నింటినీ తీసుకొని వాటన్నిటిని కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా త్రాగునీటి సమస్య, కొల్లేరు సమస్య, అంతర్గతంగా రోడ్లు కొన్ని, డ్రైనేజెస్ కొన్ని, ఆక్వా రైతులు. ఈ సమస్యలు ఏదైతే ప్రధానమైనటువంటివి ఉన్నాయో వీటన్నిటినీ కూడా రేపు ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి పరిష్కరించగలిగేటువంటి, ఇమ్మీడియట్గా పరిష్కరించేటువంటి దానికి ప్రయత్నం చేయటం. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటే దశల వారీగా ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేటువంటిది. తర్వాత పార్టీకి సంబంధించినటువంటిది మాకున్నటువంటి రిపోర్టు ప్రకారం అందరూ యాక్టివ్గా పనిచేయాలి. క్లస్టర్, యూనిట్, బూత్ లెవెల్లో కేఎస్ఎస్ వరకు సమన్వయం చేసుకొని పనిచేయాలనేటువంటి డిస్కషన్ చేయడం జరిగింది. రేపు ఫస్ట్ పట్టాదారు పాస్ పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత కేడర్ మీటింగ్ జరుగుతుంది. కేడర్ మీటింగ్లో కూడా ఒక దిశ నిర్దేశించేటువంటి ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి రోజు చూస్తున్నాం, చంద్రబాబు గారు చేసే మంచిని ఏ విధంగా చెడు ప్రచారం చేయాలి, విష ప్రచారం చేయాలి, అరాచకం చేయాలి, చేసిన మంచి పనిని ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దేవరపల్లి జగన్మోహన్ రెడ్డి టైంలో పొగాకు ఏం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ లేని 2,000 రూపాయలు నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చాను. నాకు తెలిసి అదే ఫస్ట్ టైం పొగాకుకి కింటాకు 2,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. ఈనాడు మరలా తిరిగి కిలోకి 20 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎప్పుడు ఇవ్వాలి. 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం 2 ఏళ్లకు ఇవ్వాలని నిర్ణయించారు.
జగన్మోహన్ రెడ్డి టైంలో ఎప్పుడూ పొగాకు ఈ ధర కూడా లేదు. ఈనాడు 240 మిలియన్లు పంట వచ్చింది. మనకి టార్గెట్ 140 మిలియన్లు పొగాకు. అటువంటిది 100 మిలియన్లు అదనంగా రైతులు పంట పండించారు. దానివల్ల 94 మిలియన్లు కొనాలని కూడా నిర్ణయించారు. ఆ విధంగా చంద్రబాబు గారు రైతుకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి వచ్చి అరాచకాలు చేసి ఏ రకంగా ప్రభుత్వం మీద బుర్ర చల్లాలి అనేటువంటి దురాలోచన తప్ప మంచి ఉద్దేశంతో ఎక్కడికి రావు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందనే అనుమానంతో యువకుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని తగులబెట్టినట్లు వెల్లడించారు. చిలకలూరిపేటకు చెందిన 23 ఏళ్ల షేక్ హసీనా అలియాస్ యాస్మిన్ సుల్లూరుపేటలో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన జినుగు బాల సైదులతో ఆమెకు గత 4 ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల హసీనా తనతో దూరంగా ఉంటోందని భావించిన సైదులు ఆమెపై అనుమానం పెంచుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 4న హసీనాకు ఫోన్ చేసి కారంపూడికి రప్పించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హసీనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ జేవి సంతోష్, నర్సరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆగస్టు 8న కారంపూడి పాత సినిమా హాల్ సెంటర్ వద్ద నిందితుడు సైదులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును మిస్సింగ్ కేసు నుంచి హత్య కేసుగా మార్చి నిందితుడిపై బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసును త్వరితగతిన ఛేదించడంలో చిలకలూరిపేట టౌన్ సిఐ పి రమేష్, ఎస్ఐలు వి సోమేశ్వరరావు, పి హజరత్తయ్యతో పాటు పోలీస్ సిబ్బంది కీలక పాత్ర పోషించారని డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం అనుమానించారు, ఫలానా అతనితోటి కొంచెం మా అమ్మాయి క్లోజ్ గా ఉంటుంది అంటే బాల సైదులు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ బాల సైదులు ఎక్కడ వాడంటే కారంపూడి మండలం ఇనపరాజుపల్లి విలేజ్. ఆ గుర్రోడు క్యాస్ట్బాయ్ యాదవ, 25 సంవత్సరాలు ఉంటాయి. అతను కూడా ఇంజనీరింగ్ కాలేజీ చదువుతా చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతూ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ప్లస్ వీడు బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి చదువు మానేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అధ్యక్షతన ఈ దీక్ష కొనసాగింది. సందర్భంగా పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు యువతను నమ్మించి మోసం చేస్తూ వారి భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడుతూ దేశంలో నీట్ పేపర్ లీకేజీ వివాదాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం చేసినట్లు తాము ఆరోపిస్తున్న మోసాలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కటకంశెట్టి ఆదిత్య మాట్లాడుతూ ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేమందరం కూడా ఇలా పోరాటం చేయడానికి కారణం ఏంటంటే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల గురించి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా 3 డిమాండ్లు చేయటం జరిగింది. అందులో భాగంగా ముందుగా ఏదైతే అవకతవకలు జరిగినాయో డిఎస్సిలో, దానికి ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలని ప్రధానమైన డిమాండ్ చేస్తూ, దానితో పాటు ఏదైతే ఈ అవకతవకలపై రాష్ట్ర స్థాయిలో కాకుండా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. మా ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ప్రధానంగా 2024-25 సంవత్సరంలో జరిగినటువంటి ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి అవకతవకలపై
తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఏదైతే ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సాడే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని, అదే సందర్భంలో ఈ డిఎస్సిపై జరిగినటువంటి అవకతవకలపై ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి 3 రోజులుగా మేము రిలే నిరాదేశం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. జాబ్ వస్తుందని చెప్పాడు. జాబ్ రాని పక్షంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా మరి 3000 ఇచ్చి ఆదుకుంటామని చెప్పాడు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పైచిలకు అవుతుంటే ఇప్పుడు దాకా ₹1 ఇచ్చింది లేదు కూటమి ప్రభుత్వం. ఆ రకంగా లెక్క చూసుకుంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం 81,000 రూపాయలు బాకీ ఉందని ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా గుర్తు చేస్తున్నాను. అదే రకంగా కూటమి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తా ఉన్నాము. మరి నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంటే మరి ఏదైతే స్కూళ్ళ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నాడు నేడు అన్న కార్యక్రమంతో స్కూల్ని ఏ రకంగా అభివృద్ధి చేశామో, ఏ రకంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేదిలాగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటే మరి అప్పటి నుంచి 40 లక్షల మంది ఉన్న స్టూడెంట్స్ గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో వచ్చేటప్పటికి అది 35 లక్షలు 34 లక్షల చిల్లరే, అంటే సుమారుగా 35 లక్షలు ఉన్నదంటే 5 లక్షల నుంచి 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాదిగల సమావేశం నిర్వహించారు. అమలాపురం పరిధిలోని నడిపూడి గ్రామంలోని బాబు జగజ్జీవన్ రామ్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో మాదిగల సమస్యలు, రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చించారు. 2024 ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జాతీయ నాయకులు, ఉమ్మడి జిల్లాల పరిశీలకులు ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల సమయంలో రావులపాలెం సభలో మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ఆ హామీ అమలు కాలేదని ఆయన విమర్శించారు. 2024 ఎన్నికల హామీ చంద్రబాబు నాయుడు గారు రావులపాలెం వేదికగా మాలలకు ఎమ్మెల్యే ఇచ్చాను, మాదిలకు ఎమ్మెల్సీ ఇచ్చి సమన్వయం చేస్తానని చాలా విజయగారంతో 2 చేతులు పైకెత్తి చాలా బాగా మాట్లాడాడు. మాదిగలందరూ సంతోషించారు. పద్మశ్రీ మందకృష్ణమాది గారు మహాకూటమిలో మాదిగలు భాగస్థులయ్యి మీరు ఏ పార్టీలో ఉన్నా మాదిగ జాతి భవిష్యత్తు కోసం మన కూటమి సపోర్ట్ చేయాలని అనగానే ప్రతి మాదిగ ఒప్పుకోవాలన్నట్లు పార్టీలకు అతీతంగా మరి 4వ పిల్లర్గా ఎంఆర్పీస్ ఉందని చెప్పుకున్న చంద్రబాబు నాయుడికి మరి 3 పార్టీలు కనపడుతున్నాయి. కానీ నేను వస్తున్న మీకోసంలో పాదయాత్ర దగ్గర మొదలుకుంటే 2014 ఈ రోజు మహాకూటమి విజయం వరకు నీ వెనకతలు ఉన్నది పద్మశ్రీ మందకృష్ణమాది గారు. మందకృష్ణమాది గారు ఉన్నారంటే మాదిగలు ఉన్నట్టు. మరి ఏ ఉద్దేశంతో 2019 హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. 2024 ఎన్నికల్లో రావులపల్లి వేదికగా నేను ఎమ్మెల్సీ ఇస్తాను, మాదిగలకి సమన్వయం చేస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు వరకు మౌనంగా ఉండి ఎవరెవరి పేర్లు ఎమ్మెల్సీ పేర్లు వినపడుతున్నాయి, స్థానికేతర పేర్లు వినపడుతున్నాయి. ఈ జిల్లాలో మా మాదిగ కులస్తులు ఎంతో మంది మీ పార్టీలో పనిచేస్తున్నారు, ఒకరు కూడా మీకు కనిపించలేదా? మరైతే గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జీలకి మాదిగలు పనికిరారా? మా పెద్దలు చెప్పారు మాకు రాజకీయంగా పార్టీలో సరైన గుర్తింపు లేదు తెలుగుదేశం పార్టీలోని. అయితే ఇక్కడ పాత్రికేయ మిత్రులుగా అయితేనేమి మొత్తం యావత్ సమాజం అయితేనేమి ఒక విషయాన్ని దయచేసి గమనించాలి. ఇదే మీరు పబ్లిక్లో ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పాత్రికేయ మిత్రులు కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. విషయం ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీలు వచ్చేసరికి జనాభా పరంగా ఎస్సీలో మాలలో ఎక్కువ శాతమే, మేము కాదంటలేదు. అయితే ఎంత ఎక్కువ అంటే కనీసం వాళ్ళు 60% ఉన్నా మేము 40% ఉంటాం, కాదకూడదు వాళ్ళు 70% ఉన్నా మేము 30% ఉంటాం అనుకున్నప్పటికీ కూడా ఈ పార్టీల విషయం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి మాదిగలు 80% ఓట్లేస్తారు, మాలలో 20% మాత్రమే ఓట్లేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే మాదిరిగా వైసీపీ పార్టీ వచ్చేసరికి మాలలో 80% ఓట్లేస్తారు, మాదిగలు 20% ఓట్లేస్తారు. ఈ రేషియో ప్రకారం చూసుకున్నట్లయితే మరి 100 మందికి 70 మంది వాళ్ళు ఉన్నప్పటికీ 30 మంది మేము ఉన్నప్పటికీ వైసీపీకి 7, 8, 56, 70 ఓట్లు 56 ఓట్లు వైసీపీకి మాలలో ఓట్లేస్తారు.
లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానాకాలం సాగు కోసం గోదావరి, కృష్ణా బెసిన్లాలోని ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదలకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. హనుమకొండ జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. పంపిణీ కార్యక్రమానికి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి చేరుకున్న స్మార్ట్ రేషన్ కార్డులను పరిశీలించిన కలెక్టర్ అనంతరం అధికారులతో పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 14 మండలాలకు మొత్తం 2,56,838 స్మార్ట్ రేషన్ కార్డులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రతి రేషన్ షాప్ పరిధిలోని లబ్ధిదారులకు కార్డులు సులభంగా, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పంపిణీ ప్రక్రియను సమన్వయం చేసేందుకు ప్రతి మండలానికి నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. జనగణన 2027లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీకి అవసరమైన గ్రామ, పట్టణ డైరెక్టరీ వివరాల సేకరణను పూర్తి ఖచ్చితత్వంతో, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హొల్లికేరి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు సంబంధిత అధికారులతో జనగణన 2027 పనుల పురోగతిపై సమీక్షించారు. గ్రామాలు, పట్టణాలకు సంబంధించిన విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, బ్యాంకింగ్, వ్యవసాయం, మార్కెటింగ్ వంటి సామాజిక, ఆర్థిక మౌలిక వస్తువుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి వెబ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కడపలో 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భవిష్యత్తులో చేనేత కళాకారులకు స్వర్ణయుగం రానుందని, చేనేత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ తెలిపారు. చేనేత ఉత్పత్తులను ఆన్లైన్ వేదికల ద్వారా ప్రపంచ మార్కెట్కు అనుసంధానం చేసేందుకు రాబోయే 5 నుంచి 6 నెలల్లో చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో 8,713 మంది చేనేత కార్మికులకు నేతన్న సేవలో పథకం కింద 21.78 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. 9,247 మంది కార్మికులకు నెలకు 4,000 చొప్పున పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం చేనేత కార్మికులను కలెక్టర్ సన్మానించారు. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల స్టాల్ను పరిశీలించారు. చేనేత కార్మికులు, సంఘాల నాయకులు నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాప్తి చెందింది. ఎందుకంటే చేనేత కళ అనేది ఏ కళకి తీసుకోనటువంటి కళ, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి కళ.
అయితే ఈ కళని రకరకాలుగా అంటే చేనేత కళాకారుల్ని కారణం ఏదైనా అవ్వచ్చు, చేనేత కార్మికులుగా మార్చటం జరిగింది. అది ఎవరు మార్చారు, ఎవరి స్వార్థం కోసం మార్చారు, లేకపోతే ఎవరి బాగు కోసం మార్చారు, లేకపోతే ఎవరు ఈ రోజు కూడా కళాకారుల్ని కార్మికులుగా చూస్తున్నారు అనేటువంటి విషయంలో నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే రెండు రకాలుగా ఈ చేనేత అవకాశాలు మనం చూడాలి. ఇవాళ భారతదేశంలో మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చేనేత యొక్క మార్కెట్ విలువ ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 15 నుంచి 20% వరకు చేనేత యొక్క విలువ అనేది మార్కెట్లో పెరుగుతూ వస్తాం. పట్టు వస్త్రాలని లేదా చేనేత వస్త్రాలని అమ్మే షాపులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ప్రతి చోట కూడా షాపులు పెరుగుతున్నాయి, పెద్దగా చిన్నవి పెద్దవవుతున్నాయి. ఒకసారి 5,000 రూపాయలు అత్యంత ధర ఉన్నటువంటి చీరల ఖరీదు ఈరోజు 1,00,000 రూపాయలు కూడా మార్కెట్లో వెళుతున్నాయి. అంటే మీరు తయారు చేసే వస్తువు యొక్క విలువ మార్కెట్లో పెరుగుతూనే ఉంది. కడపలో డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఏపీ జెన్జీ వార్ పేరుతో దిశ పోలీస్ స్టేషన్ సమీపంలోని దీక్షా శిబిరంలో 2వ రోజు ఆందోళన నిర్వహించారు. సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డిఎస్సి 2025 నియామక ప్రక్రియల్లో అక్రమాలు, ప్రశ్న పత్రాల లీకేజీ ఆరోపణలపై సమగ్ర సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. మంత్రి రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు నెలకు 3,000 నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు. మరి ఈ రోజు ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కూడా ఈ రోజు కేసులు పెట్టే పరిస్థితి ఉంది. మరి అసలిక రాజ్యంలో మనం ఉండామా అని చెప్పి ఈ సందర్భంగా మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం శాంతియుతంగా ఈ రోజు ఈ డిఎస్సి పైన రిలే దీక్షలు చేస్తూ ఉంటే అనేక ప్రాంతాల్లో మరి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మరి విజయవాడ నడిపొడ్డులో మరి అక్కడ శాసనసభ్యుడు ఇవాళ ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎవరైతే మరి అంతవరకు మరి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనేది మన ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఏ రకంగా యువత ఖచ్చితంగా ఇవాళ కలిచ్చే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? లేకపోతే 3 జాషువా నెక్స్ట్ కొంచెం కడప జిల్లా పులివెందుల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 75వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ సమాధుల తోటలోని వివేకానందరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన కుమార్తె వైఎస్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య జరిగి 7.5 సంవత్సరాలు గడిచినా తనకు ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుంది
కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. గత 6 నెలల్లో వివేక హత్య కేసుకు సంబంధించి కొన్ని తీర్పులు వెలువడినప్పటికీ అవి తనకు సంతృప్తికరంగా లేవని సునీత అన్నారు. ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విషయం తెలియక ముందే ఉదయం 5:30 గంటలకే వివేకానంద రెడ్డి హత్య గురించి సమాచారం తెలిసిందని ఆమె పేర్కొన్నారు. అగైన్ వి రిమెంబరింగ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే 75 years అయి ఉండేది. కుడ్ హావ్ బీన్ ఎ గ్రాండ్ సెలబ్రేషన్, బట్ whatever has been done, so we have to move on, but the fight continues. వైఎస్ వివేకానంద రెడ్డి గారి 75th బర్త్ యానివర్సరీ. ఇప్పటికి ఆయన మర్డర్ చేయబట్టి 7.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మనము ఇంకా జస్టిస్ కోసం పోరాడుతూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చాయి. లాస్ట్ 6 months ప్లస్ ఈ లాస్ట్ 1 year లో వచ్చిన జడ్జ్మెంట్స్ కూడా నాట్ వెరీ గుడ్ జడ్జ్మెంట్స్ అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అడిగినప్పుడు ఒక జడ్జ్మెంట్ లో ది కోర్ట్ డిసైడెడ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాకముందే, బిఫోర్ న్యాచురల్ గా అందరికి తెలియకముందే పొద్దున 5:30కే ఆయనకి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన విషయం అందజేయబడింది అని ఒక పాయింట్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఇఫ్ యు రిమెంబర్, మొత్తం లోకానికి తెలిసింది ఆయన చనిపోయిన విషయం 6:15కి. అంతకంటే ముందే ఎవరికైనా తెలిసిందంటే అది ఎందుకు తెలిసిండాలి అని క్వశ్చన్ వస్తుంది. ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే కోర్ట్ డిసైడెడ్, ఫ్యామిలీ మెంబర్స్ కదా న్యాచురల్ గా తెలిసింటది, దీని గురించి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా. సిబిఐ ఇట్ సెల్ఫ్ టోల్డ్ ద కోర్ట్ దట్ 6:15 కానీ అందరికి చార్జ్ షీట్ లో ఫైల్ చేసింది 6:15కి అందరికి తెలిసిందని చెప్పి. వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలను జెన్జీ యువత నిశితంగా గమనిస్తోందని టీడీపీ నాయకుడు డాక్టర్ జిలానీ అన్నారు. తమ బాధ్యతలను నిర్వర్తించని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నది జెన్జీ యువత డిమాండ్ అని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం వైఎస్ఆర్సీపీకి నైతిక హక్కు లేదన్నారు. డిఎస్సి నియామక ప్రక్రియపై ఆధారాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించకుండా రోడ్లపై ఆందోళనలు చేయడం చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేస్తోందని, యువత ఆశయాలు టీడీపీ పాలనలోనే నెరవేరుతాయని డాక్టర్ జిలాన్ అన్నారు. క్రీడాకారులు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు సమన్యాయం చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనమని తెలిపారు. మన ఎన్డీఏ కేంద్ర మంత్రివర్యులు రాజీనామా చేయడం జరిగింది. దాన్ని కాపీ కొట్టి ఏదో అల్లర్లను ఇక్కడ కూడా సృష్టించాలని చెప్పి లేనిపోని అభాండాలు కూటమి ప్రభుత్వం పైన వేస్తూ ఈ విధంగా చేయడము దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అక్కడ లీక్ అయిన నీట్ అది జెన్జీలకు సంబంధించింది, యువకులకు సంబంధించింది, ఇంటర్ తర్వాత రాసే పరీక్షకు సంబంధించింది. ఇక్కడ వీళ్ళు పెట్టిన పేరు జెన్జీ, డిఎస్సికు సంబంధించింది. 5 నుంచి 10% మాత్రమే జెన్జీలు అప్లై చేసి ఉంటారు. అంటే ఏదో జరుగుతున్న సన్నివేశాన్ని పట్టుకొచ్చి దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన రుద్దేసి వారి యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం ఈ విధంగా డ్రామాలు ఆడడం ఇది ప్రజాస్వామ్యానికే చేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. డిఎస్సీలు ఎటువంటి అవకతవకలు జరగలేదు. అత్యంత పారదర్శకంగా కూటమి ప్రభుత్వం నిర్వహించి దాదాపు 15,000 పైచిలకు ఉద్యోగాలను కల్పించారంటే ప్రశంసించకపోగా ఈ విధంగా అభాండాలు వేయడం ఇది సమంజసమేనా అని చెప్పి ఇవాళ అడుగుతున్నా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఒక ఆనవాయితీగా మారింది లేని అభాండాలను సృష్టించడం, లేని సమస్యలను సృష్టించడం, ఉద్యమాల ముసుగులో
ప్రజలను పక్కదో పట్టించడమే ఆనవాయితీగా మార్చుకోవడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. లేని యూరియా సమస్యను ఉన్నట్టుగా చిత్రీకరించి రైతు పోరు అని చేశారు. ఒక్క రైతు ముందుకు రాలేదు, ఒక రైతు సంఘం మద్దతు పలకలేదు. ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని చెప్పి ఉదంతాన్ని సృష్టించారు. యువ పోరు అని చెప్పి పగటి వేషాలు వేశారు. యువకులు చీకొట్టారు. నీళ్లు పుష్కలంగా ఉంటే ఏదో రాయలసీమ ఎడారిగా మారిపోతుందని చెప్పి చలో పోతిరెడ్డి పాడు అని చెప్పి పగటి వేషాలు వేశారు. అక్కడ నీటి సంఘాలు మద్దతు పలకలేదు. అంటే ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి ఏదో ఒకటి మభ్యపెట్టు, ఏదో విధంగా పక్కదో పట్టిస్తూ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నా. ఎక్కడ కూడా డిఎస్సిలో అవకతవకలు జరగలేదు. ఈ ప్రభుత్వం ప్రతి వర్గానికి, ప్రతి అణగారిన వర్గానికి స్పోర్ట్స్ కోటా అయితేనేమి, వికలాంగులకు, దివ్యాంగులకు కోటా అయితేనేమి బహిరంగంగా బాజాప్తగా జీవోలను విడుదల చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క పారదర్శకమైన పరిపాలన అని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.